వాళ్ళని ఏమి పీకలేవు, ఇది కూడా రాసి పెట్టుకో. నువ్వేమి పీకలేవు, నువ్వేమైనా పీకితే మేము చూస్తాం. నీ ఒక్కడికే తెలివితేటలున్నాయి, నీ ఒక్కడికే రాజ్యాంగం తెలుసు, నీ ఒక్కడికే మాకొక్కడికే అన్నీ తెలుసు అని నువ్వు విర్రవీగితే నీ విర్రవీగితనాన్ని దించే ఆలోచన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చేస్తారు. ప్రజలకు ఒక అవగాహన ఉంది. భారత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల పట్ల ఒక నిబద్ధత ఉంది. రాజ్యాంగం మాకు తెలుసు, నీ ఒక్కడికే తెలియదు, నీ ఒక్కడికే లా తెలియదు అని మాత్రం అనుకో. అరే, రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఒక చర్చలకు వెళ్ళే ఎవరు డబ్బులు దోచుకున్నారండి? నీ డబ్బులు ఏమైనా దోచుకున్నారా? ఇంకా డబ్బులు దోచుకుంది నువ్వు, బ్యాంకులను దోచుకుంది నువ్వు. చూపించండి. ఏ ఎస్సీ బ్యాంకులను దొంగతనం చేసి 10 రూపాయలు దోచుకున్నాడో చూపించండి. ఏ ఎస్సీ పక్కనోడి పొలం లాక్కున్నాడో చూపించండి. ఏ ఎస్సీ పక్కనోడి ఆస్తులు దొంగతనం చేశాడో చూపించండి. అరే, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? సో నేను గౌరవ రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి విన్నపం చేస్తున్నా, మీరు ప్రయాణించే పడవని మీరే ముంచేసుకుంటున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది మీరు కంటిన్యూ చేస్తారంటే కంటిన్యూ చేయండి, ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఉంది. దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రీవియస్ జడ్జిమెంట్లకు అనుగుణంగా ఉంది. రేపొద్దున మీరు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆర్గ్యూ చేస్తాం. రేపు హైకోర్టులో ఇంకా పిటిషన్స్ ఉన్నాయి, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప నీ యొక్క పోలీస్ ఫోర్స్తోనో లేకపోతే నీ కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసితోనో నీ బిల్డింగ్ పర్మిషన్ పొద్దునేమో అప్లికేషన్ పెడతారంట, మధ్యాహ్నానికి కలెక్టర్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారంట, 5 గంటల కంట ఎన్ఓసి ఇష్యూ చేస్తారంట, పొద్దున్నే 11 గంటలకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేస్తారంట, సాయంత్రం 4 గంటలకే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా 1 గంట బిల్డింగ్ పర్మిషన్ 11 గంటలకు పెడితే 12 గంటలకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చేస్తుందండి. సో దయచేసి నేను మీడియా సోదరులను కూడా గమనించమని కోరుతున్నా. ఇది ఒక కులం మీద, మతం మీద సిస్టమాటిక్గా జరుగుతున్నటువంటి దాడి. నేను మళ్ళీ రిట్రియట్ చెప్తున్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో కొన్ని 10 పిటిషన్స్ వేసిన వ్యక్తిని నేను. తిరుమల ట్రస్ట్ బోర్డులో దుర్మార్గులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని హిందూయిజాన్ని పరిపూర్ణంగా నమ్మే వ్యక్తిని నేను. రామాలయానికి వ్యతిరేకం కాదు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వ్యతిరేకం కాదు. మేము రాజ్యాంగానికి బద్దులం. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. మీరు రాజ్యాంగాన్ని విస్మరించి, ఆర్టికల్ 25ని విస్మరించి 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళితుల మీద, దళిత క్రిస్టియన్ల మీద సిస్టమాటిక్గా దాడి చేస్తున్నారు. క్రిస్టియన్లు అంటే దేవుణ్ణి పూజించే, జీసస్ని పూజించే వాళ్ళు అంటే వాళ్ళు ఒక ద్రోహులు, దుర్మార్గులు, రౌడీలు, దగాకోరులుగా ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి విధానాన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా, మా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు, నేను దేశ రాజధాని సాక్షిగా నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీవు రిపెంట్ అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. యూ విల్ బి రిపెంటెడ్ అట్ వన్ డే. ఎందుకు అనవసరంగా కులాల మధ్య, మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టే కార్యక్రమం చేశామనేటువంటి రోజు ఒకరోజు రిపెంట్ అవుతామని నేను మరొకసారి ఆయనకు తెలియజేస్తూ, మీరు మా మీద పర్సనల్గా వస్తున్న కారణంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సిబిఐ మీ మీద పెట్టిన ప్రతి కేసులో మేము ఇంప్లీడ్ అవుతాం. నేను ఇప్పుడే మంచి కామెడీ వీడియో ఒకటి చూశాను. పూర్తి సూటు నీలము రంగులో జడ శ్రావణ్ కుమార్ అనబడే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ ఓ వీడియో చేశాడు. శ్రీకృష్ణుడు సహాయంతో పరిమార్చదనం అని చెప్పి రఘురామకృష్ణరాజు నాటకంలో మాట్లాడాడు. వాడు వీడన్నట్టే మాట్లాడాడు వాడు. సరే, అది వాడి సంస్కారం. ఎందుకంటే వాడు అన్నారు కాబట్టి వాడు అన్నవాడిని వాడు అనక తప్పదు కనుక నేను గతంలో శ్రావణ్ కుమార్ గారు అనేవాడిని, కానీ వాడిని వాడు అనక తప్పలేదు. వీడు అతడి స్టార్ టచ్ చేయగలవా అని మాట్లాడారు.
సారీ మాట్లాడాడు. అసలు స్టార్లే లేవు కదమ్మా ఇప్పుడు. రిటైర్ అయ్యేదాకా సస్పెన్షన్, తర్వాత సరే చూద్దాం తర్వాత ఏమవుతుందో, మనం ముందే మాట్లాడకూడదు కదా. సో పీక్కో, టచ్ చేయి, ఇతన్ని టచ్ చేసి చూడు, ఇవన్నీ మరి అరనీలి కోటుకి పూర్తి నీలి కోటు భలే తీవ్రంగా మద్దతు ఇస్తుంది. ఎనీహౌ ఈ విషయంలో అరనీలి కోటు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పూర్తి నీలి కోటు ఏదో స్టార్ని టచ్ చేయమంటే ఆ స్టార్లకి గౌరవం పెంచేవారిని ఎవడో టచ్ చేయలేడు. ఏమాత్రం విలువలు లేని వారిని స్టారే లేకుండా మరి ప్రస్తుతం జరిగింది. చేత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ శ్రావణ్ కుమార్.